విద్వాన్ విద్వాన్ శ్రీ గుడిసు వెంకటేశ్వర్లు గారి మన ప్రాచీన మహర్షులు 13వ భాగం 26/1/26 భారత గణతంత్ర దిన సందర్భంగా స్వాగతం సుస్వాగతం. నారదుడికి పురాణాలతో సంబంధం. నారద మహర్షి తురుష్కుల జననం, అన్నదాన మహిమ, శివధనుసు జనకుడు పొందడం, సాక్షి గోపాల్ చరిత్ర, జగన్నాథ క్షేత్రంలోని నీల చక్కెర వృత్తాంతం మొదలైన విషయాలు గల ఒక పురాణం వ్యాస మహర్షికి బోధించి రాసినట్టుగా చేశారు. ఇదే నారద పురాణం అని పేరు. నారదుడు బ్రహ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు భవిష్య పురాణం లేక కల్కి పురాణం తెలుసుకొని వచ్చి వ్యాసుడికి చెప్పగా అతడు పురాణాలు రాశాడు. పులస్య మహర్షి దగ్గరికి వెళ్ళి నారదుడు వామన పురాణాన్ని విని వ్యాస మహర్షికి చెప్పి రాయించాడు. అలాగే మత్స్య పురాణ నారదుడే ఇంద్రజుమ్న మహారాజుకు బోధి. ఇతడు నారాయణ ఋషి దగ్గర బ్రహ్మ వైవర్త పురాణాన్ని విని వ్యాసుడికి చెప్పి వ్రాయి. తర్వాత శ్రీమద్ భాగవత పురాణం కూడా నారద ప్రోత్సాహంతో వ్యాస మహర్షి గ్రంథస్థం చేశారు. నారద విరించి అంటే బ్రహ్మ సంవాదమే శివపురాణంలోని జ్ఞాన సమితి. కనుక నారదుడు సమస్త వేద శాస్త్రాలు, నృత్య వాద్య విద్యా విశేష బాగా తెలిసి బ్రహ్మజ్ఞానం ఎరగకుండా సనత్కుమారుడి దగ్గరకి వెళ్ళి అతని చేత బోధితుడై బ్రహ్మజ్ఞాని అయి నారదుడు శ్రీ సుపుడ తత్వజ్ఞానం చేపడు. నారద మహర్షి ఒకనాడు వ్యాసాశ్రమానికి వెళ్ళి వేద నినాదం వినరాకుండటం చూసి వ్యాసుడిని అడిగారు. వ్యాసుడి శిష్యులు అక్కడ లేరని చెప్పగా నారదు బ్రహ్మర్షి వర్య, మీరు సుతుడు అయిన నా నియమాన్ని పాటించరా? వేద నినాదం వినరాకపోతే లోటు కలుగుతుంది కనుక వెంటనే మొదలు పెట్టండి. అప్పుడు వ్యాసుడు ఒడుకుతో వేద పఠనం ప్రారంభించి భువనమంతా నాదపూరితం. కొంతసేపటికి వ్యాసుడు కుమారుణ్ణి విడిచి ఆకాశ గంగా ప్రపాత స్థలికి స్నానార్థం వెళ్ళి ఆ సమయంలో నారదుడు శేషుకుని వేదనాదం ఆలకించి మహదానందాన్ని పొంది వరం కోరుకో. నారద, ఈ లోకంలో జనించిన వాడికి హితప్రదమేదో తెలపమని. నారదుడు వత్స, ఈ లోకంలో పుట్టిన వాడికి ముక్తికి ఉత్సహింపక భగవద్భక్తుడైతే మరి ఏ జన్మల్లో కూడా అతడు పొందచ్చా? ఇంకొక జన్మను పొందలే. కనుక కామక్రోధాలు రెండూ జయించిన వాడు సంసార అహంకార రహితము, అపరిగ్రహ సర్వారంభ పరిత్యాగ దుఃఖ దారి చూపి మోక్షాన్ని ఇస్తాయి. భూత స్పర్శ దర్శన సంభాష పరల చేయకపోతే మోక్ష సుఖం గరిష్టకు తెలియ. కనుక అహింస, ఇంద్రియ జయం, నైరాశ్యం, అచలపత్వం మొదలైన వాడిని ఆత్మమహిమ కరతలామలకు, ఇంకా పుత్ర దార మిత్రకుడు, అలాగే భోగజాలపరుడు రొంపి బడినటువంటి గజాలలాగా తరింపద. ధర్మాధర్మాలు సత్యాసత్యాలు విడనాడినవాడు మహాయోగి. అహింసనే ధర్మంగా సంకల్ప వర్జనం చేదు ధర్మం వద. ఆత్మ విభావన చేతనే బుద్ధి విలీనత. భూతాలు ఇంద్రియాలు పోయేటువంటి గురువుగా ఉన్నటువంటి ఈ శరీరాన్ని కలిగే దుఃఖాలను నివారించేవాడు ఊరి వాళ్ళకి కలిగిన బాధలు తనను కొనుక్కొని శోకించి మూర్ఖుడి వంటి వాడు అవుతాడని బోధిస్తే శ్రీసుకుడు మహాయోగి అయి సుస్థిర జ్ఞానాన్ని నారద విష్ణుమూర్తి ఆధిక్యం ఎరిగి వృత్త. ఒకప్పుడు నారదుడు గంగా నది పవిత్ర జలాలలో పరమ నియమతో త్రిశ్రవణ స్నాన నిరూఢుడై ఉండగా అతని దగ్గర ఘోష మాత్ర పరిమితి గల క్రోశం కూర్మం ఒకటి అతని కలబడి
నారదుడు ఆనందంతో ఆ కూర్మ దేహాన్ని హస్తాలతో నిమిది లారి, వర్మరాజా, ఏమి నీ అదృష్టం, ఏం జరుగుతోందో, నిర్విచారుడవై ఈ జలాల్లో రాధహంసమై చరిస్తావు, నీకంటే ధన్యుడు ఇంకొకడు కలడా అని. మహాపురుష, నన్నింతగా ఎందుకు కొనియాడుతున్నావు? ఈ గంగా జలాలు లేకపోతే నేను ఎలాంటి గతికి పాల్పడాలో తెలుసు కదా, కనుక జాహ్నవిని నువ్వు స్తుతించు, కానీ నన్ను స్తుతించబడదు అని చెప్పి నారదుడని సత్యమే గంగా భవానిని ఆపై సాకారంగా వచ్చి, నారదా, నా గొప్పే ఉందయ్యా, నాకంటే పెద్ద నదులు ఎందులు చేరలేదు, లేరు రంగాలు తరంగాలు బొంగారుగాను ఈ సముద్రాన్ని నృతిస్తూ నేను చేరే, నన్ను వద్దు అని అదృశ్యం. నారదుడు నిజమేని సముద్రుని శ్లాఘించి, సముద్రుడు సాకారుడై వచ్చి, ఋషి చంద్ర, నువ్వు నన్నెందుకయ్యా స్తుతిస్తావు? మా భూదేవి లేకపోతే నేనెక్కడికి ప్రవకిస్తా, కనుక నీవు ఆమెను స్తుతించు కానీ నన్ను నారదుడు ఆశ్చర్యంతో గర్భాత్రీమ తల్లిని కొనియ, భూదేవి, నారద, మహాసత్వాన్లో దీర్ఘాలైన గోత్రాదులు నా సుస్థితికి కనుక నా ఆధిక్యం ఏముంది? నారదపుడు కుల పర్వతాలను స్తుతి, అయ్యా, విశ్వాధారుడైన పితామహుడు ఉన్నాడు, అతన్ని సృష్టి పరమాణువులమైన మాకు ప్రశంస ఎందుకు పొమ్మ. నారదుడు కమల గర్భుని దగ్గరకు వెళ్ళి ప్రశంసించాడు. బ్రహ్మ, పుత్ర, నన్నేలెందుకు స్తుతిస్తావు? పరమ ప్రభావాలు సమస్త లోకధారకాలు అయిన వేదాలే అస్మద్బుద్ధి బల ఉపబృంహితం చెయ్యగా వాణిని కొనియాడయ్యా అని పొమ్మనగా నారదుడు వేదాలను ఆరాధించి సాక్షాత్కారం వందించుకొని స్తుతి. వేదాలు ఇలా చెప్పాయి, తపోధన, మేము కలగటానికి యజ్ఞాల కోసం యజ్ఞాలు లేక మేము నిరర్ధం, కనుక యజ్ఞాల్ని పూజించు అంట. అప్పుడు యజ్ఞాలు ప్రత్యక్షం కావించుకొని బహువిధాలుగా స్తుతి, అవి, మునీంద్ర, మాకు విష్ణువే ఆత్మ, అతడే మమ్ము నడుపుతాడు, కనుక ఆశ్చర్య ధన్య శబ్దాలకు వాద్యుడు అతడే అన. అప్పుడు నారదుడు విష్ణుమూర్తిని చేరి కొనియాడగా, నేనే యజ్ఞమయుడను, ఆ యజ్ఞం సంపూర్ణ దక్షిణతో కూడిన కానీ అన్యాచరణం కాదు, ఆచరణాత్మకం కాలేదు అన్నాడు. ఆ వాక్య సమాప్తి విని నారదుడని భక్తి యుక్తి అతనిని కొనియాడి ధన్యుడు. తర్వాత యాదవుడు దుర్యోధనాది రాజన్యుడు శ్రీకృష్ణుడి కూడి ఉన్న నారదుడు విష్ణువే శ్రీకృష్ణుడై జనిస్తానని చెప్పి శ్రీకృష్ణుడి ఆధిక్యాన్ని తెలపడానికి తన అనుభవానికి వాళ్ళకి చెప్పి నారదుడు అప్సరసలకు వరం ఇవ్వ. నారదుడు ఒకసారి మానస సరోవరంలో స్నానం చెయ్యటానికి అభిలాషం పొందగా అక్కడికి వెళ్ళి ఆ సమయంలో అక్కడ విలాసంగా విహారం చేస్తున్న విలాసినుడైన అప్సరసను చూసి రంభాదులకు ఆ అప్సరసలు అతని కడక దగ్గరకు ఆయన దగ్గరికి వచ్చి, నారద సంయమేంద్ర, చేతోభవుని కన్న శౌర్యని భరించి భాగ్యం మాకు కలగ. నారదుడు, కాంతలార, ప్రాయపు మదంలో నన్ను చూడగానే ప్రణతలగుట మరచ, అందులో మిమ్మల్ని ఘోరంగా శపించాల్సి, కానీ మీ పూర్వ పుణ్య వసంచేత శౌరి స్మరణ మూలంగా అది దాటగలిగ, కనుక మీరు ధన్య, మీ కోరికలు సిద్ధిస్తాయని వారికి అనంత ద్వాదశీ వ్రతం సమూలంగా ఉపదేశం. అప్సరసలారా, మీరు ఈ వ్రతం చేస్తే మీ నదీ సరోవర తీరంలో అష్టావక్ర మహర్షి ఉంటాడు. ఆయన శాప వ్యాజంలో మీరు గోపాల బాలికలై శ్రీకృష్ణుడై అవతరించిన విష్ణువుని పొందగా, కానీ నాకు చేసినటువంటి లోపంలో ఆ మహర్షి శాపం వలన అంత్యకాలంలో కిరాతుల చేత మానభంగం పొందుతారని చెప్పి నారదుడు యథేచ్ఛా విహారి అయి వెళ్ళిపోయి, నారదుడు కృతయుగంలో కనుగొన్న
చిత్రం. ఒకప్పుడు నారదుడు ప్రియవ్రతుడనే రాజు బదరికారణ్యంలో తపస్సు చేస్తడానికి అప్పుడు అక్కడ నారద మహర్షి ఉండగా ప్రియవ్రతుడైన రాజు అక్కడుండకే నారద మహర్షి రాగా ప్రియవ్రతుడు ఆయనకి నమస్కరించి అర్ఘ్యపాద్యాలతో పూజించి కృతయుగంలో నారదుడు కనుగొన్న చిత్రాలు చెప్పమని నారదుడు ఇలా రాజా, నేను ఒకప్పుడు శ్వేత ద్వీపానికి వెళ్ళి అక్కడ ఒక రమ్య కాసారాన్ని చూశా. ఆ ప్రాంతంలో ఒక జగన్మోహిని విహరింపగా చూసి నువ్వు ఎవరు అని ఆమెను అడిగా. ఆమె పక్కున అప్పుడు నా విద్యలెల్లా నన్ను విదిలిపోయా. నేను భయపడి ఆమె శరణు చొచ్చా. అంతలో ఆమె శరీరం నుండి ఒక దివ్య తేజస్కుడు, అతని శరీరం నుండి ఇంకొక మహా తేజస్వి, వాడి శరీరం నుండి ఇంకొక తేజస్వి పుట్ట. క్షణంలో వాడు ముగ్గురు అదృశ్యలైపోయి మళ్ళా ఆమె అక్కడే ఉండదు. నేనామని చేరి తల్లి అసలు నువ్వెవరవి, నా చదువులిట్లా నన్ను ఎందుకు వదిలిపెట్టి పారిపోతున్నాయి, కారణమే. ఆమె అంది, వత్సా నేను సావిత్రిని, నా ప్రభావం చూపగా నీ విద్యలు అపహరించా. నా శరీరం నుండి మొదట పుట్టినవాడు ఋగ్వేదం అనదగిన నారాయణ, అతని నుండి పుట్టినవాడు యజుర్వేదం అనతగిన బ్రహ్మ, అతని నుండి పుట్టినవాడు సామవేదం అనతగిన రుద్రుడు. వీరు ముగ్గురు అగ్నిత్రయం, వేదత్రయం, నవనత్రయం, సవనత్రయం, వర్ణత్రయం అని చెప్పి విద్యలు నా కొసంగిన ఆ కాసారంలో స్నానం చెయ్యమని చెప్పి ఆమె అంతర్హితురాలయ్యింది. నేను ఆ సరస్సులో మునిగి లేవగానే నాకు 1000 జన్మల పూర్వ చరిత్ర అంతా ఒక్కసారి జ్ఞాపకం. ఒక జన్మంలో నేను సారస్వతుడనే బ్రాహ్మణ్. అప్పుడు నేను అన్నీ వదిలి ఈ సరోవర ప్రాంతంలో పరమేశ్వరుని ప్రార్థించి ప్రత్యక్షం చేసు. నేను అతన్ని సాయుధ్యం కోర. అతడు నీకిది బ్రహ్మమానస పుత్రుడై పుట్టిన తర్వాత కలుగుతుందని దీవించి అదృశ్యుడయ్య. తర్వాత నేను తపస్సు చేసి దేహం వదిలిపెట్టి తర్వాత బ్రహ్మమానస పుత్రుడని పుట్టి దేవత్వ సిద్ధి పొందాను అని చెప్పారు. నారద వాసుదేవ వసుదేవ పుత్రుడైన శ్రీకృష్ణుడు ఒకసారి నారదుడిని, నారద, నేను ప్రభుత్వం అనే మహదాస్యాన్లో మొగ్గుతున్నారు. మహాభోగి అయిన సర్వ వినందాస్పదుడనవుతా. జ్ఞాతుల బాధలు ఎక్కువైపోతుంది. బలరాముడు బలవంతుడని, గదుడు మృదు స్వభావుడని, ప్రద్యుమ్నుడు అందగాడని గర్విస్తూ పరస్పర అసూయంకరి వాళ్ళ వల్లే ఉండ నన్ను చూసి వేరే విధంగా ప్రవర్తిస్తున్నారు. నా కర్తవ్యం ఏమిటో నాకు తెలియట్లేదు. అప్పుడు నారదుడు వాసుదేవ, బాహ్యాలు అభ్యంతరాలు అని వ్యధలు 2 రకాలు. నువ్వు నీ ఆపద అభ్యంతరం నీకొచ్చింది కనుక దీన్ని దాటడం ఏమిటో చెప్తా. శాంతి, సంతతం అంటే ఎప్పుడూ శాంతి, అన్నదానం, మృదు ప్రవర్తనం, అర్హులకు పూజ, వీటి చేత నీ జ్ఞాతుల హృదయాలను ఉపశమనింపచే. వాళ్ళపై భేద బుద్ధి వదిలేసి శాంతం, ఇంద్రియ నిగ్రహం, లోభ పరిత్యాగం అనే ఈ పనికి సహకారం. కావున భేద బుద్ధి చేత జ్ఞాతులకు వినాశం కలగకుండా వర్తించి సుఖించు. సర్వజ్ఞుడవని నీకు తెలియని దేవుని. ఆ మాటలకు ప్రసన్నుడై వాసుదేవుడు నారదుణ్ణి పూజించి వెళ్ళిపోయి. నారద ప్రశంస. ఒకప్పుడు వాసుదేవుడు ఉగ్రసేనుడికి నారదుడిని గురించి చెప్పారు. నారదుడు సాధుగుణ సంపన్న, దేహాన్ని దుఃఖాన్ని కలిగించే అహంకారం కాని, గౌరవ ఆదరాలు కావాలి అనుకునే తలంపు అతనికి లేదు. అతడు వేద ధర్మాన్ని అనుసరించి చరించే వాడవట లోక పూజ్యుడే. అప్రీతి, కోపము, చాపల్యం, భయం నారదుడి ఎడ బుద్ధి కూడా కనప. అతడు దీర్ఘసూత్రుడుగా, అతడు కార్యసుడు, లోభ ప్రమాదాలదే అసత్యమాడి ఎరగ. అతడు శాంతుడు, దాంతుడు, సర్వతత్వజ్ఞుడు, సత్యవాది, తేజము, జ్ఞానము, వినయము, కీర్తి, జన్మం, తపం ఈతని ఉన్నతికి కారణం.
నారదుడు పుణ్యకార్యాలచే కానీ పాప కార్యాల కానీ రెండూ తెలియవు. అతడు లోభ క్రోధ దైన్య సూచ దృఢభక్తి శాస్త్రజ్ఞానం నిర్మోహం అక్రోధం ఈతనికి గౌరవాన్ని పెంచుతాడు. సత్తుడిలాగా పైకి కనపడ అంటే అన్నిటితో సంబంధం ఉన్నది కానీ అతడు సర్వసంగ పరిత్యాగి. ఆత్మస్థుతి కానీ కామచింతనం కానీ అతడు ఎరగనే ఎరగ. ఇతడు ప్రజ్ఞాని కృత పరిశ్రముడు అంటే ఎప్పుడూ ఏదో పని చేస్తాడు. నిత్య యోగశీల్ సర్వశ్రేయోభిలాష్ అవటం చేత ఇతనికి సర్వలోక పూజ్యత. ఇతడు దక్షుడు శుచి నిరామయుడు కాలజ్ఞుడు. అలాంటి మహాత్ముడు ఎలాంటి వాళ్ళ చేతనై ఎప్పుడు స్తుతింపబడటంలో ఆశ్చర్యం ఏం లేదు. ఉగ్రసేనుడు ఆ మాటలు నారదుడి మనస్సుకు చాలా స్తుతించారు. నారద సమంగ సంవాదం. ఒకప్పుడు నారదుడు సమంగుడని ముని దగ్గరికి వెళ్ళి అతని హృదయ శాంతి పరీక్షించడానికై సుమంగా నువ్వు శోకమోహాలు లేక సంతుష్ట అంతరంగుడవై చరిస్తూ ఉద్వేగం లేక ఊరట కలిగి నీవిలా ఉండటానికి కారణమేమని అందుకు అతడు ఇలా చెప్పాడు. నారద, ప్రాణుల భూత భవిష్యత్తు వర్తమాన ప్రాణుల తత్వాలు నేను ఎరుగుదు. ఎవరికైనా వాళ్ళ కర్మని బట్టి కదా ఫలాలు కలుగుతాయి. సుఖ దుఃఖాలు దైవవశ. మానవులు కర్మానుయ ఇంద్రియాలే శోకమోహాలకు పొందుతాయి. సుఖాలకు పొంగు, దుఃఖానికి సుర్పు నాకు లేవు. లాభానికి హర్షించ, నష్టానికి దుఃఖించ. దుఃఖ పరిత్యాగం ధైర్యం ఈ రెండే నా సుఖానికి కారణం. అలాగే సుఖ దుఃఖాలలో అజ్ఞతను కలిగించే శోకమోహ భయాదులు నేను సాక్షిగానైనా చూస్తా. అర్ధకామాలు తృష్ణామోహాలు ఇవి నాకు చాలా దూరం. అమృతం తావినవాడు మృత్యువును జుచువు భయపడినట్టు నేను దేనికి అందుచేత భయపడనట్లు. అంచేత నేను సంతుష్టుడని ఉద్వేగం లేని ఊరట పొంది ఈ మాటలు విని నారదుడు సంతోషించి సమంగముని దీవించి అదృశ్యుడై వెళ్ళి నారద గాలవ సంవ. మోహాశ్రమాలకు దూరమైన వాడు, జ్ఞానతంతృప్తుడు, జితేంద్రియుడు, నియమిత ఆత్ముడు అయిన నారద మహర్షికి ప్రణమల్లి గాలవుడు ఇలా, దేవా, నువ్వు సర్వ సద్గుణ సంపన్నుడు. జ్ఞాన ప్రవృత్తి ఎలా కలుగు, ఆశ్రమ ఆచారాలు ఏది మేలు, అనేక శాస్త్రాలు చెప్పే అనేక మార్గాలు శ్రేష్టమైన ఒక మార్గాన్ని నాకు చెప్పు. నారదుడు ఇలా చెప్పారు. గాలవా, చతురాశ్రమాలు ధర్మాలు పరస్పర విరుద్ధంగా తోచడం నిజం. వాటిని సద్గురువుల ఆశ్రయించే తెలుసు. మిత్రప్రీతి, శత్రు నిగ్రహం, త్రివర్గ సాధన, పాప కర్మాన్ని వదిలే, పుణ్యకర్మ ఆచరణం చేయడం, సజ్జన సాంగత్యం ఇవి శ్రేయస్సునిస్తాయి. ఇవంతా భారత శాంతి పర్వంలో ఉన్నాయి. దైవ పూజ, పిత్రారాధన, అతిథి సత్కారం, అహంకారం పోగొట్టుకోవడం, సత్యం చెప్పడం ఇవి శ్రేయపద. ఇంకా నారదుడు గాలవుడుకు అనేక విషయాలు చెప్పి అనుగ్రహించి శ్రీకృష్ణ నారద సంవ. ఒకప్పుడు బ్రాహ్మణ పూజాపరుడై ఉన్న నారదుణ్ణి చూసి శ్రీకృష్ణుడు, నారద మునీంద్ర, సర్వలోక పూజ్యుడవైన నువ్వు పూజింపదగినవాడు ఉన్నారా? నీ నమస్కారాలకు అర్హుడెవరో వాడని వివరించ. అప్పుడు నారదుడు అంటాడు, కృష్ణ, వాయు, వరుణ, ఆదిత్యులు, ఇంద్రాగ్నులు, స్థాణు, స్కంధులు, లక్ష్మీ నారాయణులు, బ్రహ్మ, బృహస్పతి, చంద్రుడు, పృథ్వీ, జల, సరస్వతి వీరిని ఎవ్వరు ఆరాధిస్తారో వారు నాకు పరమ పూజ్యం.
తపోధనుడు వేదవేత్తలు నాకు నిత్య శాంతులు దాంతులు జితేంద్రియులు సత్యవచనులు నాకు స్వాధ్యాయ వ్రతనిష్ఠులు మౌనులు దేవతా పూజాపరులైన గృహస్థులు శిష్టాచార పరాయణులు మొదలైన వాళ్ళకి ఎప్పుడూ నాకు నేను నమస్కరిస్తా, వారికి పూజిస్తా. వాయుభక్షకులై వర్ణాహారులై ఆకులు మాత్రమే తింటూ వారికి భక్తులై అంటే నీళ్లు తాగుతూ శాఖ నివార భుక్కులై తపస్సు చేసేటువంటి మహాత్ములకు నాకు పూజ. లోక జ్యేష్ఠులు లోక సత్తములు దమోహంతుల లోక కరులైనటువంటి ఋషులు నాకు ఆరాధనీయులు. ఇలా నారదుడు తనకు పూజ చెయ్యటానికి అనేక మంది వాళ్ళను గురించి చెప్పగా కృష్ణుడు నారదుడి యొక్క వినయ విశేషాలకు ఎంతో సంతోషం చేసుకొని మెచ్చి జీవించి గౌరవించారు. దేవకి నారద సంవాదం. ఒకప్పుడు దేవదర్శనుడైనటువంటి నారద మహర్షి ద్వారకా నగరానికి వచ్చి అప్పుడు ధర్మజ్ఞురాలైన దేవకీదేవి అతనికి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి పూజి అశ్విన్యాది నక్షత్రాల అన్నదాన ఫలం ఎలాంటిదో వివరించమని కోరి నారదుడికి ఆమె విషయాలన్నీ సవిస్తరంగా ఆమెచే పూజలు పొంది వెళ్ళిపోయారు. నారద భక్తి సూత్రం. నారద మహర్షి పేరు చిరస్థాయిగా చేసినవి ఆయన భక్తి సూత్రం. వ్యాస భగవానుడికి అతడు విష్ణు భక్తిని గురించి వివరించిన ఈ సూత్రాలను చెప్పుతానని వాక్కు చెప్పాడని ఇవి 5 అధ్యాయాలతో భక్తి తత్వాన్ని అద్వితీయంగా కొనియాడి పరమేశ్వర అవ్యాజ కటాక్షాలకు భక్తి మార్గం కాక వేరే గతి లేదని చాటుతాయి. ఆ నారదుని కటాక్షంలో ఇవాళకి ఎందరో అతని సూత్రాలు పఠించి తరిస్తున్నారు. నారద మహర్షి స్మృతి. నారద ప్రోక్తమైన జ్యోతిర్నారదాన్ని గురించి 14 మతం అని ఒక గ్రంథంలో భట్టోజీ దీక్షిత్ బృహన్నారదం అనే స్మృతిని గురించి రఘునందనుడు రాశారు. రఘునారదం అనే గురించి నిర్ణయ సింధు సంస్కార కౌస్తుభ గ్రంథంలో చెప్పారు. నారద స్మృతికి అసహాయుడని అతడు భాష్యం రాశారు. రఘునారదాన్ని కూడా డాక్టర్ జౌడీ పండితుడు ఆంగ్లంలో ఇంగ్లీష్లోకి అనువదించి 1885, 1890, 86 సంవత్సరాల్లో వరుసగా ప్రకటించారు. నారద స్మృతిలో వ్యవహార మాత్రకం సభ రుణాదానం ఉపనిధి సంభూయ సముత్థానం దత్త ప్రదానిక అస్వామి విక్రియా సంప్రదానం స్త్రీ పుంసయోగం దాయభాగం సహనం వాక్పారుష్యం మొదలైన ఎన్నో విషయాలపై ధర్మ ప్రవచనం. నారద శిల్పశాస్త్రం. నారద మహర్షి ప్రోక్తమైన ఒక గొప్ప శిల్పశాస్త్ర గ్రంథం ఇటీవలే బయట పడినట్టు పత్రికా ముఖంగా పఠించితే ఇట్లు నారద స్వరశాస్త్రవేత్త అయిన బ్రహ్మజ్ఞుడని మనకు అర్థమవుతుంది. భవదూర పదమున పరమ భాగవతుల మూకడు నడిపించు మొత్తగా ప్రోడయి 100 తంత్రుల వీణ వాయించు సరిలేని జగజెత్తి జంతరగా పూసి కొంటితనాన పోయి ఎవరినైనా గొడవలు కావించు కొండెగాడు గాన ప్రవాళాఢ్యుడైన తుంబురు పర్వతులతోడ కూరిమి చెలిగినవాడు. ప్రబల సంసారమనులేమి కలరి తందు నేడు వారలకెల్లను విష్ణు భక్తి. నారదుడు తను చవి గురుచ్చ ధృత నారదుడు ప్రోతు అని వరాహ పురాణంలో ఉంది. దీనితో నారదుడు అయిపోయాడు. రేపు పరాశర మహర్షి గురించి.